అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఉలవలతో ఒక టేస్టీ అండ్ ట్రెడిషనల్ పాతకాలం నాటి కట్టుచారు రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా మందికి ఉలవలతో చేసుకునే రెసిపీస్ తెలియక వాటిని అసలు కన్జ్యూమ్ చేయడమే మానేస్తారు. ఉలవల్లో లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఉలవల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన కట్టుచారు రెసిపీని ఈరోజు మనం తయారు చేసుకుందాం. జనరల్గా ఉలవచారు అంటే చాలా చాలా పెద్ద ప్రాసెస్ అని ఎక్కువ మంది ట్రై చేయరు. బట్ ఈ ప్రాసెస్లో ఈ ట్రెడిషనల్ పద్ధతి గనక మీరు తెలుసుకుంటే రోజు చేసుకునే అంత సులువుగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుంది. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులోకి 1/2 కప్పు దాకా ఉలవలు వేసుకుని వేయించుకోవాలండి. ఈ ఉలవల్ని సన్నటి సెగ మీద మాత్రమే దోరగా వేయించాలి. రంగు మారిపోకూడదు, కమ్మటి వాసన రావాలి, గింజ లోపల వరకు వేగాలి. అలా నిదానంగా గరిటెతో కలుపుతూ వేయించండి. ఉలవల్లో లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను కదా, సో అందులో కొన్ని మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ ఉలవలు డైజెషన్కి చాలా చాలా మంచిదండి. మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసి డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ డీటాక్సిఫికేషన్లో కూడా ఈ ఉలవలు చాలా హెల్ప్ చేస్తాయి. ఉలవలతో చేసిన రెసిపీస్ రెగ్యులర్గా తినటం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాదు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా అవి తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ హార్ట్ హెల్త్కి కూడా ఈ ఉలవలు చాలా మంచిది. ఇంతేకాదు ఇంకా చాలా చాలా ఎన్నో ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ ఉలవలతో మనకు వస్తాయి. సో ఇన్ని ఉపయోగకరమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉలవల్ని మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇలా ఉలవల్ని దోరగా వేయించేశాక స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపి బాండీని పక్కన పెట్టుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన ఉలవల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేయండి. ఎంత వీలైతే అంత మెత్తటి పొడిలాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ పొడిని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకోవాలి. 25 గ్రాముల దాకా చింతపండు తీసుకోండి. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నీళ్లలో నానబెట్టి బాగా పిసికి చింతపండు రసాన్ని తీసుకోండి. ఆ రసాన్ని గిన్నెలోకి వేసుకుని అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అంటే లీటర్ దాకా వాటర్ని యూజ్ చేస్తూ మనం చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఉలవల పొడిని వేసేసి ఉండలు లేకుండా బాగా కలిపేసేయండి. ఈ కట్టుచారులోకి కావాల్సినంత రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టండి. తర్వాత ఈ కట్టుచారులోకి కావలసిన రసం పొడిని తయారు చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేయండి. అలాగే 3 లేదా 4 ఎండుమిర్చి, 3 ఇంచుల దాకా ఎండు కొబ్బరిని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 3 లేదా 4 తొక్కవల్చుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని ముక్కలుగా చేసి వేసేసి మళ్ళీ మిక్సీ పట్టండి. ఇలా గ్రైండ్ చేసుకున్న రసం పొడి ముద్దని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కట్టుచారు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకోండి. మినపప్పుని దోరగా వేయించిన తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆవాలు, తుంచిన 1 ఎండుమిర్చి వేయండి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఆ ఉల్లి తరుగుని కూడా వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయల్ని బాగా వేయించాలి. ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసి కలిపేసేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న రసం పొడి ముద్దని వేసేసుకుని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఇందులో అల్లం వెల్లుల్లి వేసాం కదా, అది పచ్చివాసన పోయేలాగా కొంచెం రా స్మెల్ పోతే సరిపోతుంది. ఎక్కువ వేయించాల్సిన పని లేదు. లైట్గా వేయించాక ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉలవ పొడి కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయండి. 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసుకోవాలి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఉలవకట్టు కాస్త పలుచగా కావాలి అనుకుంటే మరొక కప్పు దాకా నీళ్లు ఇందులో వేసుకోవచ్చు. ఉలవకట్టు మరిగే కొద్దీ కూడా చిక్కబడుతుంది అనమాట. మనం వేసిన పొడి చిక్కదనాన్ని ఇస్తుంది. సో మీరు వాటర్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉలవకట్టుని సన్నటి సెగ మీద నిదానంగా కనీసం 15 లేదా 20 నిమిషాలైనా మరిగించాలి. ఇలా మరిగేటప్పుడే జస్ట్ 1 టీ స్పూన్ దాకా బెల్లం కూడా వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలా ఒక 20 నిమిషాల పాటు కట్టుచారు చక్కగా మరిగిన తర్వాత దించే ముందుగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కకు దించేసేయండి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన ఉలవ కట్టుచారు రెడీ అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. వేడి మీద కంటే కూడా చల్లారిన తర్వాత ఇంకా దీని టేస్ట్ అదిరిపోతుంది అనమాట.
అనమాట. ఈ కట్టుచారుని 2-3 రోజుల పాటు మనం వేసుకుని తినచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మరి ఉలవలతో ఈ కట్టుచారుని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.